Hi guys, welcome to WebTech Nandra. So today video is about TCS NQT test pattern and structure. TCS NQT aptitude practice questions గురించి మాట్లాడుకున్నాం. లాస్ట్ వీడియోలో TCS NQT హైరింగ్ స్టూడెంట్స్ ఫండ్ పే గురించి ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, ఎలా అప్లై చేయాలని ప్రాసెస్ గురించి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్పాను. ఆ వీడియో చాలా మంది చూసారు. ఇంకా ఆ వీడియో ఎవరైనా చూడకపోతే నేను డిస్క్రిప్షన్ ఆ లింక్ పెడతాను, ఆ లింక్ చూడండి. ఎలా అప్లై చేయాలి, TCS NQT ఎలిజిబిలిటీ కేటగిరీ ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది ఆ వీడియో చూడకపోయి ఉంటే ఆ వీడియో డెఫినెట్ గా చూడండి, డిస్క్రిప్షన్ పెడతాను. ఈ రోజు వీడియో వచ్చేసి TCS NQT రిజిస్ట్రేషన్. మీరు ఎగ్జామ్స్ సెంటర్స్కి వెళ్ళి రాస్తారు కదా, ఆ ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళి అంటే టెస్ట్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది దాని గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను. ఈ రోజు చూడండి, ఈ రోజు టెస్ట్ ప్యాటర్న్ గురించి క్లియర్ గా స్టెప్ బై స్టెప్ మీకు చెప్తాను. సెంటర్కి వెళ్ళాక మీకు దాదాపుగా TCS వెబ్సైట్ కి రాండి. సింపుల్ గా వచ్చిన తర్వాత ప్యాటర్న్ చూపిస్తుంది చూడండి, టెస్ట్ ప్యాటర్న్. వన్స్ మనం అప్లికేషన్ కంప్లీట్ చేసినాక మన టెస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మొత్తం 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫౌండేషన్ సెక్షన్, సెకండ్ పార్ట్ వచ్చేసి అడ్వాన్స్ సెక్షన్. టోటల్ గా టెస్ట్ డ్యూరేషన్ వచ్చేసి 190 minutes, అంటే 3 hours మినిమం, 3 hours టెస్ట్ వచ్చేసి. సో ఫస్ట్ పార్ట్ వచ్చేసి ఫౌండేషన్, అంటే టోటల్ గా 75 marks మీద ఫౌండేషన్ ఉంటుంది. థియరీ క్వశ్చన్ మీద పార్ట్ మీద ఉంటుంది. నెక్స్ట్ అడ్వాన్స్డ్ సెక్షన్ అంటే 115 marks వచ్చేసి కోడింగ్ రిలేటెడ్ క్విజ్ కానీ కోడింగ్ మీద ఉంటుంది. సో ఈ టెస్ట్ ప్యాటర్న్ లో మనం ఎలా స్కోర్ చేయాలి, అసలు సిలబస్ ఏంది, పార్ట్ ఏకి పార్ట్ బికి మనం ఏమైనా నేర్చుకోవాలి, వాటి గురించి చూపిస్తాను చూడండి. ఇక్కడ పార్ట్ ఏ వచ్చేసి ఫౌండేషన్ సెక్షన్ గురించి మాట్లాడుకున్నాం. డ్యూరేషన్ వచ్చేసి 75 minutes. పార్ట్ ఏలో వచ్చేసి 3 topics ఉన్నాయి. ఏంది? న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్ ఎబిలిటీ, రీజనింగ్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీ వచ్చేసి 25 marks, అంటే ఈచ్ క్వశ్చన్ వచ్చేసి 1 mark, లేకపోతే 1 question 2 marks అని మనం చెప్పలేము. బేస్డ్ ఆన్ ఎగ్జామ్ బట్టి ఉంటుంది. న్యూమరికల్ అంటే మ్యాథ్స్ సమ్స్ కానీ, వెర్బల్ వచ్చేసి ఇంగ్లీష్, రీజనింగ్ అంటే మన స్పీకింగ్ గురించి మనం మాట్లాడేది. సెకండ్ పార్ట్ బి అడ్వాన్స్ సెక్షన్ వచ్చేసి 115 marks కి. ఫస్ట్ వన్ వచ్చేసి అడ్వాన్స్ క్వాంటిటేటివ్ అండ్ రీజనింగ్ ఎబిలిటీ, అంటే కోడింగ్ మీద సంబంధించిన క్విజ్ క్వశ్చన్స్ కానీ ఏదో సంథింగ్ అడుగుతారు. నెక్స్ట్ అడ్వాన్స్డ్ కోడింగ్, మినిమం మీకు 4, 3 or 5 questions కోడింగ్ ఇస్తారు. అవి కూడా చాలా బేసిక్స్ క్వశ్చన్స్, ఏదో పెద్ద పెద్ద కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు. చిన్న చిన్న కోడింగ్స్ మీదే నీకు నచ్చిన లాంగ్వేజ్ చూస్ చేసుకుని కోడ్ రాయడమే. నీకు వచ్చిన రాయని సరే, నీకు వచ్చిన కోడ్ ఏం అర్థమైనా అది రాయాలి. అట్లా కూడా కన్సిడర్ చేస్తారు స్కోర్ అనేది. ఈ పార్ట్ ఏ వచ్చేసి 75, పార్ట్ బి వచ్చేసి 150. సో టోటల్ మార్క్స్ వచ్చేసి 190. సో టోటల్ టైం లిమిట్ వచ్చేసి మినిమం 3 hours ఉంటుంది. సో ఓవరాల్ స్కోర్ వచ్చేసి 190 మీద. మనకి స్కోర్ హై పర్ఫార్మెన్స్ ఉందనుకో, బేస్డ్ ఆన్ టెస్ట్ పర్ఫార్మెన్స్ క్యాండిడేట్ విల్ బి క్వాలిఫై ద ప్రైమ్ నింజా డిజిటల్ ఇంటర్వ్యూస్. అంటే మన స్కోర్ హై స్కోర్ ఉందనుకో ప్రైమ్ లో సెలెక్ట్ చేస్తారు, అంటే ఆటోమేటిక్ సెలెక్ట్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ మనకు కొంచెం స్కోర్ తక్కువ ఉంటే డిజిటల్, ఇంకా మన స్కోర్ లీస్ట్ ఉందనుకో నింజా రోల్ కి ఇంటర్వ్యూకి షెడ్యూల్ చేస్తారు. సో మీకు ఈ ఫుల్ గా సిలబస్ ఏంది, ఒక్కో పార్ట్ గురించి సిలబస్ అని ఇప్పుడు మీకు చూపిస్తాను. నేను ఈ TCS NQT రిసోర్స్ గురించి మొత్తం నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ ఇస్తాను. TCS టెస్ట్ ప్యాటర్న్ స్ట్రక్చర్ అంటే సిలబస్ ఏంది, నెక్స్ట్ TCS యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్, అవన్నీ కూడా మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను. ఇప్పుడు ఫస్ట్ అనేది TCS ప్యాటర్న్ స్ట్రక్చర్ క్లిక్ చేయండి. చూడండి, ఆల్రెడీ మీకు ఎందుకు చెప్పాను చూడండి, TCS మీకు ఆల్రెడీ ఎందుకు చెప్పా కదా చూడండి, TCS నేషనల్ క్వాలిఫైడ్ టెస్ట్ ప్యాటర్న్ స్టూడెంట్స్ ఫండ్ పే. ఇందాక మీకు చెప్పాను కదా, పార్ట్ 1 వచ్చేసి పార్ట్ ఏ, పార్ట్ బి. దేర్ ఆర్ 25 marks, 25 marks, 25 marks, టోటల్ 75 marks ఇవి. పార్ట్ బి వచ్చేసి 115. టోటల్ టైం లిమిట్ వచ్చేసి 190 minutes, అంటే దాదాపుగా 3 hours మీ టెస్ట్ కంప్లీట్ చేయాలి. సో చాలా మంది అడుగుతున్నారు, ఈ టెస్ట్ రాయగలుగుతామా లేదా అని. చదివే వాళ్ళు ఈజీ చదువుతారు, గన్ షాట్ నేర్చుకుంటారు. అంత కష్టపడాల్సిన అవసరం ఉందంటే ఉంది. దేనిలో? కోడింగ్ లో. న్యూమరికల్ ఎబిలిటీ, వెర్బల్, రీజనింగ్ ఎబిలిటీ అంటే మొత్తం మనం బేసిక్స్ నేర్చుకున్న దాని మీద. న్యూమరికల్ అంటే మ్యాథ్స్ మీద, సమ్స్ మీద కానీ జస్ట్ కోడింగ్ అడుగుతారు క్వశ్చన్స్. వెర్బల్ మీద ఇంగ్లీష్ స్పీకింగ్ గురించి క్వశ్చన్స్ కానీ, ఈజ్ అండ్ ద టెన్సెస్, పాస్ట్ టెన్సెస్ కానీ, ఇండైరెక్ట్ స్పీచ్, డైరెక్ట్ స్పీచెస్ గురించి నేర్చుకోండి. సో కమింగ్ టు ద TCS NQT ప్రోగ్రామ్ లాజిక్స్. సో మీకు ఇది
లాజిక్ చెప్పే ముందు మీకు చెప్తాను. అగైన్ ఇది మీకు ఆల్రెడీ చెప్పే మీకు ఈ పీడిఎఫ్ లింక్ అని డిస్క్రిప్షన్ పెడతాను. ఇది మళ్ళీ అగైన్ డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ క్లిక్ చేయండి. టీసీఎస్ ఎన్క్యూటీ ఆప్టిట్యూడ్ ప్రాక్టీస్ టెస్ట్ క్వశ్చన్ లింక్ ఓపెన్ చేస్తాను. చూడండి, మీకు ఈ లింక్ అని డిస్క్రిప్షన్ పెడతాను. క్లియర్ గా స్టెప్ చూడండి. సో ఆల్రెడీ ఇందాక చెప్పా కదా, చూడండి. అగైన్ వెయిట్ హియర్. టీసీఎస్ ఇంట్రడక్షన్. ఓకే, కమింగ్ టు హియర్ టెస్ట్ ప్యాటర్న్. అగైన్ సేమ్ డిస్కషన్. సో మనం ఈ టెస్ట్ రాసిన తర్వాత ఆల్రెడీ చెప్పారు, టెస్ట్ రాసిన తర్వాత బేస్డ్ ఆన్ అవర్ పర్ఫార్మెన్స్ మనకి మన స్కోర్ బట్టే మనకి నింజా ఇవ్వాలా, ప్రైమ్ ఇవ్వాలా, డిజిటల్ ఇవ్వాలని ఆటోమేటిక్ గా వన్స్ నువ్వు షార్ట్ లిస్ట్ అయితే నీకు ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తారు. సో నెక్స్ట్ హియర్, సో మనకి ఇక్కడ ఫస్ట్ పార్ట్ ఏ లో ఫౌండేషన్ సెక్షన్ లో న్యూమరికల్ ఎబిలిటీ దేని మీద గురించి అడుగుతారు టాపిక్స్ అనేది ఇక్కడ చూపిస్తాను. చూడండి, ఫౌండేషన్ సెక్షన్ 75 minutes, అంటే 75 minutes పార్ట్ ఏ జరిగేది. అందులో ఫస్ట్ 25 minutes వచ్చేసి న్యూమరికల్ ఎబిలిటీ గురించి జరిగింది. సో ఈ న్యూమరికల్ ఎబిలిటీలో క్వశ్చన్స్ వెయిట్ మీద అడుగుతారు. ఆల్రెడీ చెప్పారు మొత్తం మ్యాథమెటికల్ మీదే ఉంటాయి. మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ఆల్రెడీ చూడండి, మ్యాథమెటికల్ యాప్టిట్యూడ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ విత్ 25 minutes టైం ఫ్రేమ్. సో మ్యాథ్స్ మీద న్యూమరికల్ మీద వచ్చేసి ఇవి నెంబర్ సిస్టమ్, అర్థమెటిక్, HCF LCM ప్రాబ్లమ్స్ మీద, ప్రైమ్ నెంబర్స్, ఫ్రాక్షన్స్, డివిజిబిలిటీ, నెంబర్ ఆఫ్ ప్రాపర్టీస్, యూనిట్ డిజిట్ క్యాలిక్యులేటర్, ఫ్రాక్షనల్ నెంబర్స్, పర్సంటేజ్ రేషియో వాటి మీద గురించి, పర్సంటేజ్ క్యాలిక్యులేషన్స్ గురించి, మిక్స్డ్ రేషియో, సింపుల్ ప్రాఫిట్ లాస్ డిస్కౌంట్ మీద గురించి, టైం స్పీడ్ గురించి మీకు ఇవి మొత్తం ఈ టాపిక్స్ మొత్తం డిస్క్రిప్షన్ లో పెడతాను. మీరు పైన నేర్చుకుని వెళ్ళండి. ఈ టాపిక్స్ ప్రతి ఒక్క ఫార్ములాస్ కానీ అన్ని నేర్చుకుని వెళ్ళండి. డైరెక్ట్ గా గుద్దికలు రాయటం అంటే డైరెక్ట్ బై రాయటం వల్ల మీకు యూజ్ లేదు, చాలా కష్టం. వన్స్ బై లక్ నువ్వు షార్ట్ లిస్ట్ అయితే నీ లైఫ్ అదృష్టం. సో వెళ్లే ముందు ఈ టాపిక్స్ అన్ని రీకవర్ చేసుకోండి. ఫార్ములాస్ కానీ కోడింగ్స్ క్వశ్చన్స్ కానీ నేర్చుకోండి. సో నెక్స్ట్ టైం స్పీడ్, డిస్టెన్స్ లో ఉన్న టాపిక్స్ గురించి, టైం వర్క్ లో ఉన్న టాపిక్స్ గురించి, ఆల్జీబ్రా గురించి లో ఉన్న టాపిక్స్ అన్ని, ప్యాటర్న్స్, ఫంక్షన్ ప్రాబ్లమ్స్, సీక్వెన్స్, లీనియర్ అండ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చాలా చాలా ఇంపార్టెంట్. జియోమెట్రీ లో టాపిక్స్ గురించి, డేటా ఇంటర్ప్రిటేషన్ లో ఉన్న టాపిక్స్. సో టోటల్ గా ఇది పార్ట్ లో ఏలో న్యూమరికల్ ఎబిలిటీలో జస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ 25 minutes. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చి వెర్బల్ ఎబిలిటీలో వచ్చేసి వీటి మీద గురించి అడుగుతారు. చూడండి, వెర్బల్ ఎబిలిటీ సెక్షన్ ఇంగ్లీష్ చెప్పే కదా, ఎబిలిటీ వచ్చేసి మన ఇంగ్లీష్ గురించి గ్రామర్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఆల్రెడీ చూడండి, టాపిక్స్ వచ్చేసి రీడింగ్ అంటే రీడింగ్ గురించి, వొకాబులరీ నేర్చుకోండి. చాలా చాలా ఇంపార్టెంట్. ఇంగ్లీష్ లో వెళ్లే ముందు ఈ టాపిక్స్ మీద డీప్ గా డిస్కస్ చేయండి, నేర్చుకోండి. సెంటెన్స్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్, ఆల్రెడీ ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ చాలా అడుగుతారు. టెన్సెస్ కానీ గురించి అడుగుతారు. పారా జంబ్లేస్, నెక్స్ట్ వెర్బల్ రీజనింగ్. ఈ టాపిక్స్ మీద ఈ వెర్బల్ ఎబిలిటీ 25 మార్క్స్ అయిపోయింది. టోటల్ గా 50 minutes అయిపోయింది. లాస్ట్ వచ్చేసి రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి 25 marks. అగైన్ చూడండి, రీజనింగ్ ఎబిలిటీ వచ్చేసి లాజికల్ థింకింగ్, ప్యాటర్న్ రిగ్రెషన్, ప్రాబ్లమ్ సాల్వింగ్ క్యాపబిలిటీ. చెప్పే కదా, రీజనింగ్ ఎబిలిటీ మన స్కిల్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. సో ఇందులో టాపిక్స్ ఏం కవర్ చేయాలంటే నేర్చుకోవాలంటే లాజికల్ రీజనింగ్, అనాలిటికల్ రీజనింగ్, డేటా ఆర్గ్యుమెంట్, నెక్స్ట్ ప్యాటర్న్ రిగ్రెషన్, వెర్బల్ రీజనింగ్, నాన్ వెర్బల్ రీజనింగ్. సో ఈ టాపిక్స్ మీద మిర్రర్ ఇమేజ్, ఫిగర్ సిరీస్, వాల్డ్ పజిల్, వాల్డ్ పజిల్ అని చాలా ఇంపార్టెంట్. లాజికల్ వర్డ్ గ్రూపింగ్, లాజికల్ వర్డ్ సీక్వెన్స్, క్లాసిఫికేషన్, కోడింగ్, సింబల్ బేస్డ్ లెటర్ సిరీస్. వీటిలో టాపిక్స్ మీద ఏదైనా అడగవచ్చు రీజనింగ్ లో వచ్చేసి. చూడండి, సో ఫస్ట్ వన్ వచ్చేసి చూడండి, ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ డిస్కస్ చేస్తాం. వెర్బల్ ఎబిలిటీ గురించి డిస్కషన్, రీజనింగ్ ఎబిలిటీ గురించి డిస్కషన్. పార్టీ వచ్చేసి ఫౌండేషన్ సెక్షన్ గురించి, న్యూమరికల్ వచ్చేసి మ్యాథ్స్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. మ్యాథ్స్ లో ఏం సిలబస్ నేర్చుకోవాలి మీకు ఇప్పుడు టాపిక్స్ మొత్తం చూపించాను. నెక్స్ట్ వెర్బల్ వచ్చేసి ఇంగ్లీష్ గురించి, కమ్యూనికేషన్ ఇంగ్లీష్ గురించి అడుగుతారు. వాటి మీ టాపిక్స్ ఏం నేర్చుకోవాలి, ఏ కవర్ చేయాలో, ఏం ప్రిపేర్ అవ్వాలో ఆ సిలబస్ మొత్తం ఇప్పుడు మీకు చూపించాను. రీజనింగ్ ఎబిలిటీలో వచ్చేసి థింకింగ్ గురించి కానీ వాటి గురించి ఏ టాపిక్స్ నేర్చుకుంటే ఎలా క్రాక్ చేయాలని మీకు ఆ టాపిక్స్ మొత్తం క్లియర్ చేశాను. మీరు ఎగ్జామ్కి వెళ్ళే ముందు ఈ టాపిక్స్ అన్ని లైన్ టు లైన్ చూసుకుని వెళ్ళండి. డైరెక్ట్ వెళ్ళడానికి ఏం రాయలేరు. ఇప్పుడు పార్ట్ ఏ అయిపోయింది. ఇప్పుడు పార్ట్ బి వచ్చేసి అడ్వాన్స్ సెక్షన్ గురించి డిస్కస్ చేద్దాం. చూడండి, కమింగ్ టు హియర్
ఫస్ట్ పార్ట్ ఏ అయిపోయింది. సెకండ్ పార్ట్ వచ్చేసి అడ్వాన్స్ సెక్షన్ 15 minutes గురించి. సో మెయిన్ మన పార్ట్ ఏ వచ్చేసి జస్ట్ మన సపోజ్ బీటెక్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసి ఉంటే, ఇంటర్మీడియట్ బీటెక్ స్టూడెంట్స్ కంప్లీట్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్ ఎంసీఏ ఎంటెక్ బీటెక్ కంప్లీట్ చేసిన వాళ్ళకి జస్ట్ బీటెక్ లో ఎంసీఏలో ఉన్న టాపిక్స్ లో జస్ట్ మన 1 to బీటెక్ దాకా చదివిన ఎంటెక్ దాకా చదివిన టాపిక్స్ మీద పార్ట్ ఏ గురించి జస్ట్ బేసిక్ క్వశ్చన్స్ అడుగుతాడు. మెయిన్ గా పార్ట్ బి అనేది చాలా చాలా ఇంపార్టెంట్. నీ పార్ట్ బి వల్లనే నీ రోల్ అనేది సెలెక్ట్ అవుతావు. ఏ రోల్ కి నువ్వు బేస్డ్ ఆన్ పర్ఫార్మెన్స్ వల్ల నువ్వు ఏ రోల్ కి కేటగిరీలో సెలెక్ట్ అవుతావు, అది నీ చేతిలోనే ఉంది. సో పార్ట్ ఏ వచ్చేసి మన సబ్జెక్ట్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. పార్ట్ బి వచ్చేసి డైరెక్ట్ గా కోడింగ్ మీద. ఆ కోడింగ్ కూడా చాలా కష్టమా అంటే కష్టం అనే కాదు, జస్ట్ ఈజీ క్వశ్చన్స్ ఇస్తాడు సింపుల్ గా. ఆ క్వశ్చన్స్ కూడా ఏంటి అనేది కూడా జస్ట్ మేము అంటే ఇప్పటిదాకా స్టూడెంట్స్ అంటే దాదాపు ఒక 10 to 15 years ఉన్న అనాలిసిస్ చేసాం క్వశ్చన్స్ కూడా. ఆ క్వశ్చన్స్ ప్రాబ్లమ్స్ కోడింగ్ అనేది మీకు ఒక లిస్ట్ ఇస్తాను, అది ఆ నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్ గా చెప్తాను. ఏం కోడింగ్ నేర్చుకోవాలి, ఎలాంటి కోడింగ్స్ అడుగుతారు అంటే బిఫోర్ లాస్ట్ ఇయర్ జరిగిన క్వశ్చన్స్ ఏమేమి అడిగారు, అలాంటి కోడింగ్ క్వశ్చన్స్ మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కోడింగ్ ఎలాంటి జస్ట్ లిమిట్ ఆఫ్ టైమ్ లో ఏం కోడింగ్ నేర్చుకుంటే, ఏ క్వశ్చన్స్ నేర్చుకుంటే రాయగలుగుతాము. సింపుల్ లాజిక్ క్వశ్చన్స్ అడుగుతారు, అంతమించి బాగా టెస్ట్ కేసెస్ అలాంటి ఏం అడగరు. సో కమింగ్ టు ద పార్ట్ బి వచ్చేసి అడ్వాన్స్ క్వాంటిటేటివ్ రీజనింగ్. పార్ట్ బి లో ఫస్ట్ 25 marks. వీటిలో వేటి మీద గురించి అడుగుతారంటే కోర్ టాపిక్స్, అడ్వాన్స్ క్వాంటిటేటివ్, ప్రాబిలిటీ అండ్ స్టాటిస్టిక్స్. మెయిన్ గా కంపెనీ రిక్వెస్ట్ చేస్తుంది ఏదంటే మ్యాథమెటిక్ ని బాగా థింకింగ్ ఉన్న వాళ్ళే చూస్తారు మనం స్కోర్ బట్టి. సో అగైన్ ప్రాబిలిటీ స్టాటిస్టిక్స్ లో ఉన్న టాపిక్స్ మొత్తం కవర్ చేయండి. బైనామియల్ ప్రాబిలిటీస్ గురించి, డేటా ఇంటర్ప్రిటేషన్, నెక్స్ట్ అడ్వాన్స్ ఆల్జీబ్రా, అడ్వాన్స్ జియోమెట్రీలో ఉన్న టాపిక్స్, అడ్వాన్స్ నెంబర్ థియరీలో ఉన్న టాపిక్స్ అన్ని, కాంప్లెక్స్ లాజికల్ రీజనింగ్, అడ్వాన్స్ ఎనాలిటికల్ రీజనింగ్, అడ్వాన్స్ ప్యాటర్న్ లో ఉన్న టాపిక్స్ గురించి మొత్తం క్లారిటీగా నేర్చుకోండి. సో పార్ట్ బిలో వచ్చేసి అడ్వాన్స్ క్వాలిటేటివ్ అండ్ రీజనింగ్. సో కమింగ్ టు అడ్వాన్స్ కోడింగ్ మీద గురించి మాట్లాడతాం. పార్ట్ బిలో 25 marks క్లియర్ చేసాం. సో అడ్వాన్స్ కోడింగ్, నువ్వు ఈ కోడింగ్ బట్టే నీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయ్యి ఉంటుంది. అంటే అలా చెప్పాను, నింజాగా, ప్రైమ్ కా, డిజిటల్ అనేది నీ చేతిలోనే ఉంది ఈ కోడింగ్ రాయడం వల్ల. సో చూడండి, ఈ అడ్వాన్స్ కోడింగ్ అనేది వాడు జస్ట్ సింపుల్ గా ఒక క్వశ్చన్ ఇస్తాడు. రైట్ ఏ C++ ప్రోగ్రామ్ టు ప్రింట్ నాన్ లీప్ ఇయర్ అడుగుతాడు. దాని నువ్వు కోడ్ అనేది రాయాలి. జస్ట్ 90 minutes ఇస్తాడు. ఆ 90 minutes లో 5 questions ఇస్తాడా, 3 questions మనం చెప్పలేం. ఆ 90 minutes లో క్వశ్చన్స్ ఇస్తాడు. ఆ క్వశ్చన్ నువ్వు కోడ్ రాయాలి బేస్డ్ ఆన్ యువర్ లాంగ్వేజ్. నీకు సిలో రాస్తావా, రైట్ ఏ ప్రోగ్రామ్ టు ప్రింట్ నాన్ లీప్ ఇయర్ అంటే సిలో రాస్తావా, పైథాన్ లో రాస్తావా, జావా రాస్తావా, C++ లో రాస్తావా, ఆ లాంగ్వేజ్ రాస్తావా, అది నీ ఇష్టం. కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేసి కంపైల్ అని టెస్ట్ చేస్తాం అనుకో, ఒక కోడ్ ఎగ్జిక్యూట్ అయ్యి అనుకో, నీ స్కోర్ అనేది ఆటోమేటిక్ గా ఇంక్రీజ్ అవుతుంది. ఒకవేళ నీ టెస్ట్ నువ్వు ఒక అవుట్పుట్ రాకపోయినా సరే ఆ కోడ్ అనేది సబ్మిట్ చేయండి. నువ్వు రాసిన కోడ్ లో కూడా వాళ్ళు అనలైజ్ చేస్తారు. రాసిన పాయింట్స్ ను కూడా కన్సిడర్ చేసి స్కోర్ అనేది ఆటోమేటిక్ గా కవర్ చేస్తారు. నువ్వు రాసిన కోడ్ లో కూడా కొన్ని మిస్టేక్స్ ఉన్నా సరే ప్రాబ్లం లేదు, నువ్వు సబ్మిట్ చేయడం అయితే మర్చిపోవద్దు. సో ప్రోగ్రామింగ్ ఫంక్షన్ లో ఏం నేర్చుకోవాలి, డేటా టైప్స్, వేరియబుల్స్. డేటా అంటే తెలిసిందే కదా, డేటా టైప్స్ వచ్చేసి వేరియబుల్స్, కంట్రోల్ స్టేట్మెంట్ వచ్చేసి లూప్, కండిషనల్ స్టేట్మెంట్, పై లూప్, టూ లూప్, ఫర్ లూప్, వాటి గురించి. ఫంక్షన్ వచ్చేసి ఫంక్షన్ గురించి, ఇన్పుట్ అండ్ హ్యాండ్లింగ్, బేసిక్స్ ఆఫ్ ఊప్స్ కాన్సెప్ట్స్ తెలిసిందే కదా, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అందులో వచ్చేసి ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్, ఇన్హెరిటెన్స్, వాటి గురించి టాపిక్ గురించి నేర్చుకోండి బేసిక్స్. సో మెయిన్ గా డేటా టైప్స్ గురించి కానీ, వేరియబుల్ కానీ, కంట్రోల్ స్టేట్మెంట్, పక్కా కంట్రోల్ స్టేట్మెంట్ నుంచి లూప్, వైల్ లూప్, డూ వైల్ లూప్. కంట్రోల్ స్టేట్మెంట్ నుంచి ఖచ్చితంగా ప్యాటర్న్ క్వశ్చన్ ఖచ్చితంగా వస్తుంది. ప్యాటర్న్ క్వశ్చన్ అనేది కంట్రోల్ స్టేట్మెంట్ నుంచి ఫర్ లూప్, వైల్ లూప్ మీద ప్యాటర్న్ క్వశ్చన్ కన్ఫర్మ్, డెఫినెట్, డాన్సర్ గా ఇచ్చిన దాంట్లో కన్ఫర్మ్ క్వశ్చన్ వస్తుంది. నెక్స్ట్ ఫంక్షన్ లో కూడా అడగొచ్చు. దాదాపుగా 100% అయితే ఫస్ట్ క్వశ్చన్ వస్తుంది కంట్రోల్ స్టేట్మెంట్ ప్యాటర్న్ మీద. వాడు ఒక ఇన్పుట్ ఇస్తాడు, ఆ ఇన్పుట్ ని ప్యాటర్న్ లో నువ్వు ఎగ్జిక్యూట్ అవ్వాలి. అర్థమైందా? అది ఖచ్చితంగా క్వశ్చన్ డెంప్ట్. అదొక మిస్ అయితే డేటా టైప్ గురించి కన్ఫర్మ్ ఆ క్వశ్చన్. ప్రోగ్రామింగ్ ఫండమెంటల్స్ ఇది ఇంపార్టెంట్.
డేటా స్ట్రక్చర్స్ తెలిసింది కదా, ఎరేస్, స్ట్రింగ్స్, లింక్ లిస్ట్, ట్రాక్స్, క్యూస్, ట్రీస్, గ్రాఫ్స్, యాస్, టేబుల్స్. ఇవి నేర్చుకున్న ఎరేస్ ఈజ్ కలెక్షన్ ఆఫ్ హోమ్. స్ట్రింగ్స్ గురించి తెలుసు, లింక్లు అంటే ఒక లింక్ చేస్తుంది, ట్రీస్ అంటే పేరెంట్స్ చైల్డ్ గురించి డిస్కస్ చేస్తుంది. దానిలో ఉన్న టాపిక్స్, ప్రోగ్రామ్స్ నేర్చుకోండి. అల్గారిథమ్స్, సర్చింగ్, సార్టింగ్, గ్రాఫ్, అల్గారిథమ్, టైమ్, స్పేస్, కాంప్లెక్సిటీ గురించి నేర్చుకోండి. ప్రాబ్లమ్ సాల్వింగ్ అప్రోచెస్, ఈ టాపిక్స్ మీద డెఫినెట్లీ నేర్చుకోండి. కామన్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ యాక్సెప్టెడ్, చెప్పే కదా, జావా, C++, పైథాన్, జావా స్క్రిప్ట్, మీకు నచ్చిన లాంగ్వేజ్ కోడ్ ఎగ్జిక్యూట్ చేయొచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ పార్ట్ బి. అగైన్ ఎస్సి పార్ట్ బిలో అడ్వాన్స్ క్వాంటిటేటివ్ రీజనింగ్ వచ్చేసి మొత్తం స్టాటిస్టికల్ ప్రాబ్లమ్ మీద క్వశ్చన్స్ అడుగుతారు. అడ్వాన్స్ కోడింగ్ అంటే ఇప్పుడు మీకు చెప్పే ఈ టాపిక్స్ మీద కవర్ చేస్తారు. ఈ డెఫినెట్ గా ప్రోగ్రామ్, డేటా టైప్స్, అరేస్, స్ట్రక్చర్స్, అల్గారిథమ్స్, ఇవన్నీ ఈ టాపిక్స్ మెయిన్ గా నేర్చుకోండి. మేము దాదాపు 2-5 years నుంచి ఎక్స్పీరియన్స్ చూస్తున్నాం. లాస్ట్ ఇయర్ ఎలా అడిగారు, ఈ నెక్స్ట్ ఇయర్ ఎలా అడుగుతారు, బేసిక్స్ గురించి. సో ఇక్కడ కూడా నేను ఈ పీరియడ్ చెప్తున్నాను, ఈ పీరియడ్ కూడా ఇదే. TCS NQT ప్రోగ్రామ్ లాజిక్స్, ఏ టాపిక్స్ మీద నేర్చుకుంటే బెటర్. డేటా టైప్స్, ఇన్పుట్ అండ్ ఫంక్షన్స్, వేరియబుల్స్, కామెంట్ లైన్ ప్రోగ్రామింగ్, వీటి గురించి నేర్చుకోండి. రీజనింగ్ లో ఇందాక రీజనింగ్ ఎబిలిటీ టాపిక్స్, అక్కడైనా మిస్టేక్స్ మర్చిపోయింది, ఈ టాపిక్స్ కూడా కవర్ చేయండి. స్టేట్మెంట్, కండిషన్స్, ఇవన్నీ ఇందాక ఈ పీడిఎఫ్ మీకు ఇందులో చెప్పిందంటే మిస్ అయ్యండి, ఇందులో కూడా కవర్ చేస్తుంది. న్యూమరికల్ ఎబిలిటీలో టాపిక్స్ కవర్ చేయకుండా ఈ టాపిక్స్ అన్ని కవర్ చేసుకోండి, మళ్ళీ మర్చిపోకుండా. ఈ 2 PDFs అని మీకు సిలబస్ అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను. TCS NQT వేరియబుల్, మీకు చెప్పిన వాటిని మిస్ అయ్యి ఇందులో మళ్ళీ అగైన్ చూడండి. సో ఇక్కడ ఆల్రెడీ చెప్పాను కదా, ఏ లాంగ్వేజ్ టాపిక్స్ మీకు ఏ లాంగ్వేజ్ వచ్చినా సరే ఎక్స్క్యూట్ చేయొచ్చు. ఫైనల్ ఒకసారి ఓవరాల్ గా ఒకసారి డిస్కస్ చేస్తాం. మళ్ళీ చూడండి, మనకి ఇచ్చిన ప్యాటర్న్ వచ్చేసి ప్యాటర్న్ టోటల్ గా మనకు 190 minutes, 10 minutes వచ్చి చెకింగ్ ఉంటుంది, అంటే ఎంట్రీ చెకింగ్. టోటల్ టెస్ట్ వచ్చేసి 3 minutes. ఆ 3 hours ఆ 3 hours వచ్చేసి పార్ట్ ఏ వచ్చేసి 75 minutes, పార్ట్ బి వచ్చేసి 115 minutes. పార్ట్ ఏ వచ్చేసి దేర్ ఆర్ 3 parts. ఫస్ట్ పార్ట్ వచ్చి న్యూమరికల్ ఎబిలిటీ. న్యూమరికల్ ఎబిలిటీస్ మీన్స్ basic questions in mathematical. Second, verbal. It is nothing but English questions, verbal questions asking. Again, reasoning ability వచ్చేసి థింకింగ్ గురించి, లాజిక్ గురించి క్వశ్చన్స్ అడుగుతుంది. సో కమింగ్ టు పార్ట్ ఏ అడ్వాన్స్ సెక్షన్ లో దేర్ ఆర్ 2 parts. అడ్వాన్స్ క్వాంటిటేటివ్ రీజనింగ్ ఎబిలిటీ, అడ్వాన్స్ కోడింగ్. సో కోడింగ్ మీద క్వశ్చన్స్ డెఫినెట్లీగా అడుగుతారు. సో this is about TCS pattern, how to crack the exam syllabus. మనం సిలబస్ ఏమేమి నేర్చుకోవాలి, ఆ సిలబస్ డైలీగా మీరు ఒక 10 hours కష్టపడండి. ఆ టాపిక్స్ మీకు రాకపోయినా సరే ఒక్కొక్క టాపిక్ లో 2-3 lines నేర్చుకోండి, బేసిక్స్ తెలుసుకోండి. ఆడిపోయాక ఏదో ఒకటి వస్తుంది, ఈజీగా అటెంప్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ అబౌట్ టుడే TCS pattern exam syllabus and process. సో అర్థమైన ఎగ్జామ్స్ ఎలా క్రాక్ చేయాలి, క్వశ్చన్స్ ఏ టాపిక్స్ మీద అడుగుతారు, ఈ టాపిక్స్ మొత్తం పైపైన చూసుకోండి. సో చాలా మందికి మీరు అందరూ అడిగేది ఏంటంటే, ఎక్కడ చూసినా సరే ఈ కోడింగ్ క్వశ్చన్స్ ఎలాంటివి అడుగుతారు. మాకు చాలా 99% స్టూడెంట్స్ ఎలాంటి కోడింగ్ అడుగుతారో ఇంకా కన్ఫ్యూజ్లో ఉంటారు. డెఫినెట్గా అదే కరెక్ట్, మీరు అన్న పాయింట్ కరెక్ట్. ఏ కోడింగ్ క్వశ్చన్స్ అడుగుతారు, డిఫికల్ట్ అడుగుతారా, సింపుల్ అడుగుతారా కోడింగ్. సో అది చాలా కోడింగ్ అనేది చాలా ఈజీగా ఇస్తాడు. అందులో వాడు ఇచ్చిన దాదాపు మాక్సిమం 5 questions ఇస్తాడు. ఆ 5 questions దాదాపుగా 1 question డెఫినెట్గా ప్యాటర్న్ మీద క్వశ్చన్ డెఫినెట్గా ఉంటుంది. ప్రతి ఇయర్ అది రిపీటెడ్ అయ్యే క్వశ్చన్. సో ఈ టాపిక్స్ అన్ని కోడింగ్లో టాపిక్స్ అన్ని కవర్ చేయండి. సో నెక్స్ట్ వీడియోలో మీకు ఎలాంటి కోడింగ్ అడిగే ఛాన్సెస్ ఉన్నాయి, ఎలాంటి క్వశ్చన్స్ నేను 2021, 2023, 2024, 2019, 2018లో TCS NQT జరిగిన కోడింగ్ క్వశ్చన్స్ అని మీకు చూపిస్తాను. సో చూడండి, ఇవన్నీ లింక్స్ అన్ని మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో దీని గురించి కోడింగ్ చీట్ షీట్, ఈ క్వశ్చన్స్ నేర్చుకుంటే చాలు. నెంబర్ సిస్టంలో వచ్చేసి అరే, స్ట్రింగ్స్ లో స్టార్టింగ్, సర్చింగ్, ఇవన్నీ టాపిక్స్ మీకు క్లియర్ గా నెక్స్ట్ వీడియోలో డెఫినెట్ కోడింగ్స్ గురించి మాట్లాడుకున్నాం.
మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చాలా మందికి యూస్ఫుల్ అవుతుంది. మీరు ఈ లైక్ చేయడం వల్ల నాకు నెక్స్ట్ వీడియో చేయాలన్న ఆలోచన వస్తుంది. సో లాస్ట్ వీడియోలో నేను చెప్పా కదా ఎన్క్యూటీ ఎలా రిజిస్ట్రేషన్ అవ్వాలి, హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ టీసీఎస్ ఎన్క్యూటీ అనేది మీకు క్లియర్ గా లాస్ట్ వీడియోలో చెప్పాను. ఆ వీడియో ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఆ వీడియో డిస్కషన్ ఇస్తాను, వెళ్ళి వాచ్ చేయండి. థ్యాంక్ యూ గైస్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కోడింగ్ గురించి మాట్లాడుకున్నాం. అలానే నెక్స్ట్ వీడియోలో ఈ పార్ట్ ఏలో ఉన్న టాపిక్స్ లో ఏ క్వశ్చన్స్ అడిగే అవకాశాలు ఉన్నాయి, మినిమం లాస్ట్ 5 years లో జరిగిన క్వశ్చన్స్ వాటిని మీకు నెక్స్ట్ వీడియో చూపిస్తాను. ఈ పార్ట్ ఏ పార్ట్ బి లో క్వశ్చన్స్, బేసిక్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ గైస్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.